పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగ వ్యతిరేకమైందని ఐతాపతుల రామేశ్వరరావు ఆబాద్ రాష్ట్ర కార్యదర్శి చిష్టి పేర్కొన్నారు. కాకినాడ యూటీఎఫ్ కార్యాలయంలో ప్రజల మధ్య చిచ్చు పెట్టే సిఏఏను వెంటనే రద్దు చేయాలని లౌకిక రాజ్యం పరిరక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. సిఏఏను తీసుకొచ్చి ప్రజలకు చిచ్చు పెట్టేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూనుకుందని, లౌకిక రాజ్యానికి తూట్లు పడుతుందని పలువురు విమర్శించారు. సిఏఏను సమర్థిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడడం దారుణమని అన్నారు. బీజేపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న వైసీపీ టీడీపీలను ఓడించాలని పిలుపునిచ్చారు. దేశ సమైక్యతను సమగ్రతను కాపాడటానికి ప్రజలు పూనుకోవాలని కోరారు. మత ప్రాతిపదికన దేశ ప్రజలను వెడగొట్టేందుకు మతోన్మాద బీజేపీ తీసుకొచ్చిన సిఏఏ ఎన్ఆర్సీలను తక్షణం ఉపసంహరించుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు పి ప్రసాద్, దోసలపూడి రమణరాజు, మోర్త రాజశేఖర్, నారాయణ శివ, జె వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ 10 సంవత్సరాలు వీళ్ళు వల్లబెట్టింది ఏం లేదని చెప్పి జనాలు మొత్తానికి అర్థమైపోయింది. ఇప్పుడు అయినప్పటికీ కూడా నువ్వు హిందువో ముస్లిమో ఆ ఆధారితంగా నీకు ఈ దేశంలో సిటిజన్షిప్ ఇస్తామని 35 మందికి పైగా హిందువులు ఉన్నారు. కార్మికులు, కర్షకులు, పేదవాళ్ళు, ఉద్యోగస్తులంతా కూడా మెజార్టీ హిందువులే. ఆ హిందువులకు వ్యతిరేకంగా పరిపాలన కప్పిపెట్టుకోవడానికి హిందుత్వం అనే ముసుగేసుకున్నది మోడీ ప్రభుత్వం. అందుకని హిందుత్వం ముసుగులో ఎక్కువగా నష్టపోయేది ముస్లింలు మాత్రమే కాదు, హిందువులే మెజార్టీ ఈ దేశ ప్రజలు కనుక నష్టపోతారు. అందుకనే దాన్ని కప్పిపెట్టుకోవడానికి ఎన్ఆర్సీ, సిఏఏ లాంటి అయోధ్య రాముడి పేరిట, అయోధ్య రాముడు అంటే రాజకీయ రాముడు, ఆధ్యాత్మిక రాముడు ఇంటింటా ఊరూరు ఉన్నారు. ప్రతి ప్రజలు కూడా భక్తులు పూజిస్తూనే ఉన్నారు. కానీ రాజకీయ రాముడి పేరిట ఈ దేశ ప్రజల్ని హిందుత్వం వెనక సమీకరించుకోవడానికి, హిందువుల్ని రెచ్చగొట్టి ఈ కార్మిక, కర్షక, ఉద్యోగ వర్గాల హక్కులన్నింటినీ కాలు రాయడానికి, టాటా, బిర్లాల, అంబానీ, ఆదానీలకు కట్టబెట్టడానికి దేశ సంపదని హిందుత్వ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. దీనికి వ్యతిరేకంగా మేమంతా కూడా రాజ్యాంగ పరిరక్షణ సమితంతా కూడా లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో పౌరసత్వ చట్టాల గురించి అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా ఏదైతే 2019లో ఈ పౌరసత్వ చట్టాలు బీజేపీ తీసుకొచ్చిందో ఇది మత ప్రాతిపదికన తీసుకొచ్చినటువంటి చట్టాలు. మతానికి, రాజ్యానికి మిళితం చేసి దీన్ని ఈ రాజకీయాలు చేస్తున్నటువంటి బీజేపీ ఏదైతే ఈ చట్టాలు తీసుకొచ్చారో దీనికి వ్యతిరేకంగా మొత్తం దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఈ రకమైనటువంటి చట్టాల గురించి వాళ్ళ యొక్క విధి విధానాలను రూపొందిస్తూ ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిందో దీని వెనుక ఉన్నటువంటి వాళ్ళ యొక్క కుట్ర, దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ చీల్చి ఏదైతే వీళ్ళు చేస్తూ ఉన్నారో, హిందూ ముస్లిం అనేటటువంటి విభజన తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఆ రకమైనటువంటి అంశాలన్నింటినీ కూడా దేశంలో ఉన్నటువంటి లౌకికవాదులు, ప్రజాతంత్రవాదులు అందరం కూడా దీనికి వ్యతిరేకంగా గళం విప్పుతూ ఉన్నారు. దేశంలో 10 సంవత్సరాలుగా వీళ్ళు ఎవరికి చేసింది ఏమీ లేదు. వాళ్ళు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా నిరాశ నిస్పృహలతో ఉన్నటువంటి సందర్భంలో ఈ రకమైనటువంటి అంశాలు అజాన్ అని, హిజాబ్ అని, హలాల్ అని, నమాజ్ అని, యూసీసీ అని ఈ రకమైనటువంటి ముస్లింల మీద, మైనార్టీల మీద దాడులు అని చెప్పి ఈ రకమైనటువంటి అంశాలన్నింటినీ తెర మీద తీసుకొచ్చి ఈరోజు ఎలక్ట్రల్ బాండ్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా బీజేపీకే మొత్తం 85% వచ్చినటువంటి పరిస్థితుల్లో ఒక రకంగా కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం కానివ్వండి, మొత్తం ఫెడరల్ వ్యవస్థని నాశనం చేసేసి దేశంలో ఉన్నటువంటి సమస్త సంపదంతా కార్పొరేట్లకు కొల్లగొట్టేటువంటి దుర్మార్గ కార్యక్రమంలో పూనుకున్నటువంటి నేపథ్యంలో వీళ్ళు ఏదైతే ఈ సిఏ చట్టాలు తీసుకొచ్చారో మత ప్రాతిపదికన తీసుకొచ్చిన చట్టాలని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మొహమ్మద్ అబ్దుల్లా చిష్టి, ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. హిందువులు, ముస్లింలు అని చెప్పి విభజన తీసుకొచ్చి ఆ రకమైనటువంటి డైవర్షనల్ పాలిటిక్స్కి బీజేపీ కుట్ర చేస్తూ ఉంది. ఇది ఆచరణలో ఎప్పటికి వస్తుంది, ఎప్పుడు రాదనేది బీజేపీకి ప్రాధాన్యత కాదు. దీనికి వాళ్ళు ఇప్పుడు ఈ అంశం రిలవెంట్లో ఉండాలా. ఇది భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది జనాభా మొత్తంలో కూడా ఏం చర్చ జరగాలంటే ఎలక్ట్రల్ బాండ్ల మీద చర్చ జరగకూడదు. అది జరిగితే బీజేపీ బండారం మొత్తం బయటపడింది. 8,500 కోట్ల రూపాయల ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో అత్యంత అవినీతిగా మొత్తం సంపాదించుకున్నటువంటి పార్టీ ఇప్పుడు దీని గురించి ప్రధాన మీడియాలో కానీ ఎక్కడ కానీ చర్చ జరగకుండా ఎన్ఆర్సీ గురించి ముందు మాట్లాడుకోవాలా. ఇది దీని యొక్క ప్రధాన నేపథ్యం. నిన్న నిర్మలా సీతారామన్ ఒక మాట అంటుంది, నీతి గురించి మాట్లాడుతూ నా దగ్గర డబ్బులు లేవు, డబ్బులు లేకపోతే నేను ఎట్లా ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్తుంది. సిగ్గుండాలి. నేను చెప్తున్నాను అంటే ఏం ఒప్పుకుంటుందంటే మా రాజ్యంలో మేము ఏదైతే పరిపాలన చేస్తున్నామో బాగా డబ్బులున్న వాళ్ళకి మాత్రమే ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసే అధికారం ఉందని చెప్పి ఆమె ఇండైరెక్ట్గా ఒప్పుకుంటా ఉంది. ఇది మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నటువంటి విషయాలు. కాబట్టి వాళ్ళు ఏదైతే ఈ నిర్వాహకాలు చేస్తూ ఉన్నారో వాటన్నిటిని కూడా మళ్లించడం కోసం హిందూ ముస్లిం అనేటటువంటి ఇచ్చిస్తున్నారు. వాళ్ళ యొక్క వారసత్వం
ఇందాక సార్ చెప్పినట్టుగా నాజీ అక్కడ హిట్లర్ యొక్క వారసత్వంగానే వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు. ఈ రకమైనటువంటి కుట్రలన్నింటినీ కూడా మనం పసిగట్టాలా. దాంట్లో ఉన్నటువంటి అనంత్ హెగ్డే అనేటటువంటి కర్ణాటకకు చెందినటువంటి బీజేపీ ఎంపీ అంటున్నాడు, మాకు 400 సీట్లు ఇవ్వండి, మేము ఈ భారతదేశ రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్తా ఉన్నారు. ఒక పక్కనేమో అంబేద్కర్ గారికి దండేస్తారు, రెండో పక్కనేమో అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని వాళ్ళు తుంగలో తొక్కుతారు. ఒక పక్కనేమో మహాత్మా గాంధీ గారు దండేస్తారు, రెండో పక్కన ఆ మహాత్మా గాంధీ చంపినటువంటి గాడ్సే కూడా తీసుకెళ్ళి ఆయన వాళ్ళని కూడా ఊరేగిస్తారు. అంటే వీళ్ళ ఏది డర్టీ పాలిటిక్స్ ఉందో ఆ ద్వంద్వ నీతి జనానికి ఇప్పుడు అర్థమవుతా ఉంది. మిత్రులతో మీడియా మిత్రులకి నా హృదయపూర్వక జయభీములు. మిత్రులరా, ఈ రోజున లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక తరపుని ఈ ప్రజల్లోకి ఏదైతే ఈ బీజేపీ చేస్తున్న కుట్రలన్నీ కూడా ప్రతి ఇంటింటికి తీసుకెళ్లాలన్న సంకల్పంతో మేమందరం ఈ కార్యక్రమం చేస్తున్నాం. దీనికి ఈ పెద్దలందరినీ రప్పించి మేము చెబితే కాదు, పెద్దల చేత కూడా చెప్పించాలని మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఈ ప్రయత్నం చేసిలో మాకు బాగా సహకరిస్తున్న మీడియా మిత్రులు కూడా మీకు ధన్యవాదాలు. అలాగే ఏదైతే చేస్తుందో ఎన్సీఏ, సిఏఏ అని ఇలాంటివన్నీ రకరకాలైనటువంటి నిబంధనలు పెట్టి ప్రజల మధ్య ఆ గందరగోళం సృష్టిస్తున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ని తిప్పికొట్టవలసిన అవసరం నేడు ఆసనమైంది. అంచేత గతంలో కన్నా ఈ రోజుని చూస్తున్నట్లయితే ఓ పెద్ద తుఫాను రానున్నది. దాన్ని ఎదుర్కోవడానికి అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలి. అది ముస్లిమ్స్ అయినా, క్రైస్తవులైనా, హిందువులైనా, బౌద్ధులైనా, ఎవరైనా ఏ మతమైనప్పటికీ కూడా అందరూ కూడా భారతీయులమే. మేము భారతీయులము, మేము భారతీయ సంస్కృతిని కాపాడుకుంటాం, అలాగే రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం. రాజ్యాంగాన్ని మౌలిక సూత్రాన్ని ఎవడో మార్చకూడదు, మార్చలేరు అని కూడా బాబాసాహెబ్ చెప్పడం జరిగింది. అందుచేత ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి అందరూ కూడా కంకణం కట్టుకుంటున్నామని హెచ్చరిక చేస్తూ బీజేపీకి మేమందరం కూడా ఒకే తాటి మీద ఉన్నాం, ఒకే మాట మీద ఉన్నాం, ఒకే బాట మీద ఉండి మేము మీకు సరైన గుణపాఠం చెబుతామని ఈ వేదిక మీద నుంచి మీకు హెచ్చరిక చేస్తున్నాం. ఆర్ఎస్ఎస్ లారా, అలాగే బీజేపీ లారా, ఖబర్దార్. మీరు జాగ్రత్తగా లేకపోయినట్లయితే ఏ ముస్లిం సోదరుని కానీ, ఏ క్రైస్తవ సోదరుని కానీ, మీరు వాళ్ళ ఇళ్ళ కానీ మీద దోపిడీ జరిగినా, అన్యాయం జరిగిన, అక్రమం జరిగినా మీరు ఖబర్దార్ జాగ్రత్తగా ఉండాలని ఈ విధంగా హెచ్చరిక చేయవలసిన అవసరం ఉన్నది. ఇక్కడతోటి ఇది ఆరంభం మాత్రమే, ఇది ప్రారంభం మాత్రమే. అంచేత మీరు జాగ్రత్తగా లేకపోతే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిక చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు ఐతాబుత్తల రామేశ్వరరావు, లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక కన్వీనర్.